నువ్వు జీవితంలో సంతోషంగా ఏ టెన్షన్ ఏ బాధ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఇవి పాటించు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకరి మీద పడి ఏడవకు. ఆ ఏడుపు మనకు మంచిది కాదు. ఉమ్, మనతో ఏదైతుందో అది చేసుకోవాలి అంతేగాని ఇంకొకడు అది చేసిండు నా పక్కనోడు ఇది చేసిండు కదా అని మనం ఆన్లాన చేస్తే మూతబరికి పోవద్దు. అది సామెత ఉంది, ఏతులకు పోయి ఉన్నాయి రలగొట్టుకున్నది అన్నట్టు. అంతే, మన తయింది మనం చేసుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా ఆడేవాడు అనుకుంటాడు ఈడేవాడు అనుకుంటాడు అనుకుంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు అంతే. ఆ మాటలు వినుకుంటున్నావు అనుకో, నువ్వు ఆన్నే అయిపోతావు. రోడ్డు మీద కుక్కలు మురుగుతుంటే కొట్టుకుంటూ పోతావు కదా, అట్లానే 10 మంది మాట్లాడినా వినుకుంటావు. ఆ 10 మంది మాటలు విని ఆన్నే ఆగినావు అనుకో, నీ జీవితం ఆన్నే అవుతుంది. సో నీతో ఏదైతే అది వేయు, 10 మంది మాటలు వినకు. నువ్వు ఏది అనుకుంటే అది చేసుకో, వెళ్ళిపో. అండ్ ఏది జరిగినా మన మంచికే అనుకో. ఏది జరిగినా ఆన్నే ఆగిపోకు. నాతో ఇది కాలేదు అది కాలేదు అనుకోకు. ఏదైతే అది చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. అట్లయితేనే మన జీవితం సాగుతుంది, మనం సంతోషంగా హ్యాపీగా ఉంటాం, మనం నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారు. అంతేగాని ఆడెవడో అన్నాడని ఆ మాటలు వినుకుంటే అన్నే ఉండకు. అది కాకపోతే ఇంకోటి చేసుకుంటే వెళ్ళిపో అంతే.